అంటే బీజేపీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల స్టోరేజ్ కెపాసిటీలో కట్టడానికి వీల్లేదు, 41 మీటర్లే అంటే మినిమం స్టోరేజ్ లెవెల్లోనే ఈ ప్రాజెక్టు కట్టే వీలుంది. దానికి గాను మేము ఈ 6 కోట్లు ఇస్తున్నాము అన్నది వీళ్ళు చెప్తే, పార్లమెంటులో కూర్చున్న అంతమంది ఎంపీలు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలలో ఒక్కడు కూడా ఇదేమిటి మా ప్రాజెక్టు 45 మీటర్స్ కదా, 45 మీటర్స్ కట్టకపోతే ఇది 41 మీటర్స్కే కడితే ఇది గ్రావిటీ ప్రాజెక్టే కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది, 30 లక్షల ఎకరాలకి ఇది నీళ్ళు ఇవ్వదు అని ఒక్కరు కూడా ఖండించలేదు. ఒక్కరు కూడా, ఒక్క ఎంపీ కూడా లేచి నిలబడి ఈ ప్రాజెక్టు ఎత్తు ఎందుకు తగ్గిస్తున్నారు, ఈ ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని తగ్గిస్తే అసలు ఇది పోలవరం కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది అని ఒక్కరంటే ఒకరు, ఏ పార్టీ నుంచి కూడా, తెలుగుదేశం, జనసేన, వైసీపీ, ఒక్కరంటే ఒకరు, ఒక రాజ్యసభలో కానీ ఒక లోక్సభలో కానీ ఒక్క ఎంపీ కూడా దీన్ని ఖండించలేదు. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసేసుకున్నారు బీజేపీ పార్టీతో, ఈ ప్రాజెక్టుని మేము 41 మీటర్ల స్టోరేజ్ కెపాసిటీతోనే కడతాము అని. ఏ జగన్మోహన్ రెడ్డి? రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి కల అయిన పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 41 మీటర్లకే మేము ఈ ప్రాజెక్టు కడతాము అని సరెండర్ అయ్యారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన విషయము, పోలవరం ప్రాజెక్టే కాదు జలయజ్ఞంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి అధికారంలోకి వచ్చిన 6 నెలలకే మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, అది కూడా 6 నెలల్లో పూర్తి చేస్తాము అని నవరత్నాలలో పెట్టి మరి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోగా, మిగతా అన్ని జలయజ్ఞంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు అన్ని పనులు చేసిన పోలవరం ప్రాజెక్టులో కూడా కాంప్రమైజ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు కూడా ఒకవైపు బీజేపీ పార్టీ మేము ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలి అనే నిబంధన పెడితే ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఒక్కరంటే ఒక్కరు కూడా ఖండించలేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గితే ఏమిటి పరిస్థితి, అది పోలవరం ప్రాజెక్టు కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ బ్యారేజ్ అవుతుంది, అసలు యూస్లెస్ అయిపోతుంది అని ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. ఎందుకు అని అడుగుతున్నాం.